హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాటప్న క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. చూడబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో తనుజ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ తెలిసింది. అదేంటంటే బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్‌కి తనుజ కలవట్లేదని చెప్పి ఇప్పుడు చాలా రూమర్స్ వచ్చేసినాయి కదా! యాక్చువల్‌గా కలవడం రీజన్ ఏంటంటే తనుజకి వాళ్ళ సిస్టర్‌కి సంబంధించి మ్యారేజ్ అయింది కాబట్టి మ్యారేజ్‌కి సంబంధించి కొన్ని చేయవలసినవి ఉన్నాయి. అందుకే కలవట్లేదని చెప్పి ఆల్రెడీ బయటకి కూడా వచ్చింది. అదైతే నిజం అనమాట. ఇప్పుడు వాటికి సంబంధించినయి ఫంక్షన్స్ అవన్నీ జరుగుతున్నాయి. అవి అయిపోయిన తర్వాత తనూజ లైవ్‌లో వస్తదట. లైవ్‌లో వచ్చినప్పుడు తనూజ ప్లస్ కళ్యాణ్ ఇద్దరు లైవ్‌లో వస్తారు. ప్లస్ ప్రెస్ మీట్ కూడా ఒకటి పెట్టి ఇప్పటి వరకు అంటే తనకి చాలా ఆఫర్స్ వచ్చినాయి. తనుజ కళ్యాణ్‌కి కలిపి ఆఫర్స్ వచ్చినాయి. తనుజకి ఆఫర్స్ వచ్చినాయి. అవన్నీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పి మనకది లేటెస్ట్ న్యూస్. ఇదైతే నాకైతే గుడ్ న్యూస్ అనిపించింది. మీకు ఎంతమందికి గుడ్ న్యూస్ అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో, ఇప్పుడు కళ్యాణ్ గురించే చెప్పాలంటే కళ్యాణ్‌ది యాక్చువల్‌గా 26థ్ వెళ్లి మళ్ళీ వచ్చాడట. వచ్చి 31st నైట్ ఒక ఈవెంట్‌లో కూడా పార్టిసిపేట్ చేసాడు. ఆ ఈవెంట్‌లో వచ్చేసి విష్ణుప్రియ తనతో పాటు పార్టిసిపేట్ చేసింది. చాలామంది కామెంట్ ఏంటంటే విష్ణుప్రియ ప్లేస్‌లో తనుజని పెడితే బాగుండేదని. బట్ తనుజ అయితే అట్లాంటి ప్లేసెస్‌కి వెళ్ళదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విష్ణుప్రియ వచ్చేసి అక్కడ చేసిన డాన్స్ చాలా మాస్ డాన్స్‌గా ఉంది. అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. బట్ అంటే తనుజ తనకి అక్కడికి వెళ్ళినా కూడా డాన్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. వేసే కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే తనుజ అట్లాంటి కాస్ట్యూమ్స్ వేయటం నేను 'బిగ్ బాస్‌లో' చూడలేదు కాబట్టి. సో, ఇంకొక విషయం ఏంటంటే తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి మూవీ చేస్తున్నారని చెప్పి మీరు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి నాకు మెసేజెస్ వచ్చినియి. నేనే రూమర్స్ స్ప్రెడ్ చేయట్లేదు. సోషల్ మీడియాలో ఏవైతే వైరల్ అవుతున్నాయో వాటి గురించే నేను చెప్పి మూవీస్ చేద్దాము, వాళ్ళిద్దరిని పెట్టి సీరీస్ చేద్దాము అని చెప్పి చాలామంది ప్లాన్స్ ఏసుకున్నారు. 'బిగ్ బాస్' వాళ్ళు కూడా వాళ్ళిద్దరిని పెట్టి ఒక వెబ్ సీరీస్ తీద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారట. ప్లస్ వాళ్ళిద్దరిని పెట్టి ఒక ఆల్బమ్ కూడా తీద్దామని ప్లాన్ చేసుకున్నారట. వాళ్ళిద్దరే కాదు తనూజ ప్లస్ భరణి గారు ఇద్దరి బాండింగ్ చూసిన తర్వాత వాళ్ళిద్దరిని పెట్టి ఒక వెబ్ సీరీస్ తీస్తే చాలా బావుంటుందని చెప్పి అప్పుడే అనుకున్నారట. సో, ఇవన్నీ పట్టాల మీదకెళ్ళటానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే తనూజ వాళ్ళ సిస్టర్‌ది మొత్తం అయిపోయిన తర్వాత తను బయటకొచ్చిన తర్వాత ఇంతవరకు ఏ ఛానెల్ కూడా ఇంటర్వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే తను బయటకొచ్చిన తర్వాత అంటే వితిన్ 2, 3 వీక్స్‌లో తను వాళ్ళ సిస్టర్‌కి సంబంధించిన సంప్రదాయబద్ధంగా తర్వాత చేయాల్సినయన్నీ తను అయిపోయిన మనకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో, ఇదొచ్చేసి లేటెస్ట్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.